మహోజ్వాలమైన పరమాత్మ దివ్య తేజస్సు నుండి వెలువడిన రేణువులే మానవులు, మానవాత్మలు. ఈ జగతంతయు ఆ పరత్పరు నుండి ఆవిర్భవించిన చైతన్యము. ఇది లేఖనాలు చెప్తున్న సత్యం. అన్ని చెప్పుతారు కానీ త్రిత్వముని ఎలా జీర్ణించుకోవాలి, అలా ఎలా ఉంటాడు ముగ్గురుగా దేవుడు, ఒక్క దేవుడు అన్నప్పుడు మళ్ళీ ముగ్గురు ఎట్లా అవుతారు అనేది ఒక చిన్న సందేహము త్రిత్వము నమ్ముతున్న వారిలో కూడా ఉందని నాకు దేవుడు. క్రీస్తు దేవుడు కాదు, దేవుడే అండి. ఎవడండి దేవుడు కాదని చెప్పింది అంటున్నారు. అప్పుడు ఎవరికి జిమ్మ గీత నేర్పుతున్నారా మీరు? నిత్యత్వములో ఉన్న తండ్రిలో భాగమని ఒప్పుకుంటావా? సృష్టికర్త అయిన దేవుడని ఒప్పుకుంటావా? త్రిత్వం ఎక్కడ, త్రిత్వం ఎక్కడ, త్రిత్వం అనేది ఉంది, త్రిత్వం ఏడుంది. త్రిత్వం బైబుల్ అంతా త్రిత్వమే, విశ్వం అంతా త్రిత్వమే, నీ శరీరము త్రిత్వమే. మెల్లిగా వినండి, నేర్చుకోండి. మీకు నచ్చకపోతే ఈ లేఖనాలు ఇవి కావండి, నువ్వు చెప్పిన వివరణ తక్కువండి, మీరు మళ్ళీ వేరే లేఖనాలు పెట్టి వీడియో పెట్టి నాకు పంపండి. నేను స్వీకరించి ఆలోచించి ఒకవేళ నా తప్పు అయితే మార్చుకుంటా, లేకపోతే నాయనా నువ్వు పలాని కాడ పప్పులో కాలేసావని మళ్ళీ వీడియో పెడతా, అంతే. ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తునామమున వందనాలు. పోయిన 2 వీడియోల్లో కూడా త్రిత్వం గురించి మనము మాట్లాడుకున్నాం. ఇది 3వ వీడియో. దేవుని సిద్ధమైతే ఈ త్రిత్వ సబ్జెక్టు పూర్తయ్యేసరికి ఇంకొక 2 వీడియోలన్నా 3 వీడియోలు అవుతాయి. మీరు దీని కొరకు ఎదురు చూడండి. సత్యమును గ్రహించి మనము మన దేవునికి దగ్గర అవుదాం. ఈ కడవరి దినములో సత్యం బయటికి రావాలన్నదే దేవుని చిత్తం. త్రిత్వము గురించి మనము కొన్ని విషయాలు ఈరోజు లేఖనాధారాలతో తెలుసుకుందాం. ఈ లోకములో దేవుని ఉనికిని గురించిన పరిశోధనలో ఎదురయ్యే ప్రశ్నలు మరి ఏ పరిశోధనలు ఎదురుగావు. ఎన్నో అనుమానాలు, ఎన్నో పరిశోధనలు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి విశ్వంలో. కానీ వాటిలో ఎదురయ్యే ప్రశ్నల కంటే ఎక్కువగా దేవుని గురించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతాయి. అసలు ఉన్నాడా, లేడా, ఉంటే ఎలా ఉన్నాడు, లేకపోతే ఎలా లేడు అనే తర్జన భర్జన భూలోకమంతా ఉంటుంది. ఎప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది, యేసు రాకట వరకు కూడా ఉంటుంది. అది దేవుడు ఉన్నాడని నమ్మేటోళ్ళు చాలామంది, దేవుడు లేడు అని నమ్మేటోళ్ళు చాలా తక్కువ మంది. దేవుడు లేడని నమ్మేటోళ్ళని నాస్తికులు అంటారు, దేవుడు ఉన్నాడని నమ్మేటోళ్ళని ఆస్తికులు అంటారు. అయితే ఒక 10%, 5% ఉంటారు కావచ్చు, నాకు డౌటు, ఆ నాస్తికులు. కానీ దేవుడు ఉన్నాడని నమ్మేటోళ్ళు అత్యధిక శాతం ఉన్నారు. అందులో నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తని తెలుసుకున్నటువంటి క్రీస్తుని తెలుసుకున్న వారు మళ్ళీ తక్కువ. ఆ క్రీస్తుని తెలుసుకున్న వారిలో నిజముగా సత్యమును గ్రహించిన వాళ్ళు ఇంకా తక్కువ. ఇకపోతే ఈ సత్యమనే క్రీస్తుని తెలుసుకున్న వారిలో సత్యముని కొరకు పోరాటము చేస్తూ, పరిశోధన చేస్తూ సాగుతున్న క్రైస్తవ నిజ జీవితాలలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఒక్కడా లేక ఒక్కని కంటే ఎక్కువ ఉన్నాడా, ముగ్గురా అనే ప్రశ్న ఎదురయ్యింది. సరే, దేవుడు ఒక్కడని నమ్ముదామా? కానీ ఒక్కని కంటే ఎక్కువ ఉన్నట్టు మనకు లేఖనాలు ఎదురు తిరుగుతూ ఉంటాయి. సరే, దేవుడు ఒక్క దేవుడే 3 పాత్రలు వహించాడా అని అనుకుందామా? లేదు, ఖచ్చితంగా 3 వ్యక్తులు, 3 ఉనికి కలిగి ఉన్నారు, వ్యక్తిత్వాలు, 3 వ్యక్తిత్వాలు ఉనికి కలిగి ఉన్నాయి అనే లేఖనాలు ఎదురొస్తుంటాయి. సరే పోనీలేండి, దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని నమ్ముదామా? అయితే దేవుడు ఒక్కడే అనే మాట ఎదురు తిరుగుతూ ఉంటుంది లేఖనాలలో. అసలు ఈ గందరగోళము, ఈ పరిస్థితిని లేఖనాల్లో దేవుడు ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే, అహంకారము విడనాడి దైవము గురించిన పరిశోధనలో న్యాయముగా ఆలోచించే వారిని, ఆ న్యాయముగా దేవుని గురించి ఆలోచించి స్థిరమైన మనసుతో ఉన్నవారిని తన ఇంటిలో ప్రథమమైన స్థానములో ఉంచుకోవాలని దేవుడు ఈ పరిస్థితిని లేఖనాల్లో మరి ఆయన పొందుపరిచాడు. అన్ని లేఖనాలకు న్యాయం చేస్తూ, అన్ని పరిస్థితులకు న్యాయం చేస్తూ, త్రిత్వం గురించిన సత్యాన్ని నీ ద్వారా మాట్లాడతానని 14 సంవత్సరాల క్రితము
దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడని నమ్ముతున్నటువంటి నా సహోదరులు వాళ్ళ గురించి కూడా దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. వాళ్ళు త్రిత్వమై ఉన్నాడు దేవుడని అనేక లేఖనాలు వందల సంవత్సరాల నుంచి అదే పోరాటం. యెహోవా దూత, యెహోవా అబ్రహాముకు ముగ్గురు కనపడిన లేఖనాల్లో అనేటువంటి ప్రత్యక్షతలు, యెహోవా నామమున, యెహోవా దూత అనే నామమున ప్రత్యక్షమైనటువంటి క్రీస్తుని గురించి పాత నిబంధన, కొత్త నిబంధన చాలా కష్టపడి మనోళ్ళు తీసి ఈ త్రిత్వము కాదు అని నమ్మేటోళ్ళ మీద డిబేట్లు చేశారు, నిరూపించుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఎన్ని లేఖనాలు చూపించిన ఈ త్రిత్వముని నమ్మనోళ్ళకి దేవుడు ఒక్కడే అనే మాటను పట్టుకున్నారు. సరే, ఆ లేఖనాలు ఎన్ని చూపించినా కానీ ఈ చూపించే త్రిత్వము నమ్ముతున్నటువంటి వారిలో కూడా అసలు ఈ త్రిత్వమును గురించిన ఏదో ఒక చిన్న ధర్మ సందేహం వాళ్ళ హృదయములో ఉండినది. అన్నీ చెప్పుతారు కానీ వాళ్ళ హృదయంలో తెలియకుండా, అవును త్రిత్వమును ఎలా జీర్ణించుకోవాలి, అలా ఎలా ఉంటాడు ముగ్గురుగా దేవుడు, ఒక వ్యక్తి ఒక్క దేవుడు అన్నప్పుడు మళ్ళీ ముగ్గురు ఎట్లా అవుతారు అనేది ఒక చిన్న సందేహము త్రిత్వము నమ్ముతున్న వారిలో కూడా ఉందని నాకు దేవుడు చూపించాడు. అయితే వాళ్ళ ధర్మ సందేహమునకు కూడా సమాధానం చెప్పి చివరి దినాలలో వారిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటానని దేవుడు చెప్పాడు. కనుక ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే మీ లోపల ఒక స్థిరత్వం ఉన్నది, ఆత్మచేత దేవుడు త్రిత్వమే అని బలంగా నమ్ముతున్నది ఎక్కువ శాతం ఉన్నది. కనుక ఆ న్యాయమైన మీ మనసుని దేవుడు ఇష్టపడి మీకున్నటువంటి ఆ జీర్ణించుకోలేని ఆ కొద్ది విషయాన్ని కూడా ఫిలప్ చేసి దేవుడు మిమ్మల్ని పరిపూర్ణ చేసి ముద్దు పెట్టుకుంటారన్నాడు. సో నేను ఈ 3 వీడియోల్లో ఇంకా చెప్తా కావచ్చు. ఆసక్తి పరులు జాగ్రత్తగా వినాలి. దేవులారా, త్రిత్వమును నమ్ముతున్న వాళ్ళు గాక త్రిత్వము కాదు అని అనేవారు, దేవుడు ఒక్కడే త్రిత్వము కాదు అనేవాళ్ళు ఈ త్రిత్వముని నిరూపించినా కూడా వాళ్ళు నమ్మరు. ఎందుచేతంటే చాలామంది నమ్మరు, కొంతమంది నమ్మి బయటకు వచ్చేస్తారు. నిరూపణ జరిగినాక కూడా నమ్మరు. ఎందుకంటే కొంతమంది ఎందుకు నమ్మరంటే వారి అహంకారము, ఈగో. ఇంతకాలము మేము దేవుడు ఒక్కడని ఎన్నో ప్రసంగాలు, ఎన్నో పునాదులు, ఎంతో మందిని మీద మేము చెప్పి తయారు చేసుకున్నాం. అనేక పరిశోధనలు చేసి అనేక సబ్జెక్టులు చేసుకొని కూర్చున్నాం. లక్షలాది మంది హృదయాలలో మేము దేవుడు ఒక్కడని నాటాము. వీడెవడో ఒక మాట చెప్పంగానే ఇప్పుడు నేను కాదని ఇంతమందిని నేను దగ్గర ముందు బ్లేమ్ అయిపో, నా ఈగో ఏమవుతుంది, నా గొప్పతనం ఏమవుతుంది అనేది అడ్డం వస్తుంది. సో లేఖనాలలో అదే యథార్థత లేని మనసు అంటారు. యథార్థవంతునికి ప్రపంచము, ధనము, వేసుకున్న పునాదులు, వానికి మెచ్చుకున్న వ్యక్తులతో సంబంధం లేదు. నేను నా దేవునితో సమాధానం లేనప్పుడు నాకు వద్దు, ఆ సమాధానకరమైన వాక్యమైన కావాలని మొత్తం మార్చేసుకుంటాడు. ఒకసారి దావీదుని తన కుమారుడు తరుముతున్నాడు. తన సైన్యంతో బయటికి వెళ్ళిపోతుంటాడు, పారిపోతుంటాడు దావీదు. ఆయన దగ్గర ఉన్న మహావీరుడు సైన్యం ఉన్నది. అయితే రోడ్డెమ్మడి ఊళ్ళెమ్మడి పోతుంటే దావీదు మీద కొంతమంది వెక్కిరించి తిట్టారు. ఆయనని అవమానంగా మాట్లాడుతుంటే దావీదు దగ్గర ఉన్న సైనికుడు ఒకడు అంటాడు, అయ్యా మహావీరుడవు, పరక్రమశాలివి, నిన్నాడు అంత మాట అంటున్నాడు సార్, నువ్వు ఒక్క మాట సెలవిత్తాన్ని ముక్కలు నరికి పారెత్తని ఆయన దగ్గరున్న సైనికుడు అంటే, అప్పుడు దావీదు ఏమంటాడంటే, వద్దు బాబు, నేను చేసిన పాపానికి, నా తప్పుకి, నా దేవునికి నా మీద కోపం ఉన్నది, అందుకే నా కుటుంబము, నా బతుకిట్లయింది. వాడు తిట్టడం ద్వారా నా దేవుని కోపం చల్లగా అవుతుంది, ఆయనకు చల్లగా అయిపోతాడు, ఆయన శాంతిపరచబడతాడు ఆ తిట్లు నేను తింటే అనేది నిజమైతే వాడు తిట్టనీవు అన్నాడు. ఆ తిట్లు తినడం ద్వారా దేవుని కోపం చల్లగా నా మీద ఉద్యమం తిట్లు పడుతున్నాడట. ప్రవక్తల ఆలోచనలు, సత్యవంతుల ధర్మమును అనుసరించి ఆత్మచేత నడిపింపవారి ఆలోచనలే వేరుంటాయి. ఇక్కడ మనుషులను, అతడి పలుకుబడి, గొప్పతనాన్ని చూడడు. సత్యము నిజమంటే మారిపోతాడు అంతే. ఇదంతా ఈ నిరూపణ చేసేవారు కానీ, తత్వం గురించి సత్యం బోధిస్తున్న నేను కానీ, వింటున్న భక్తులు కానీ, మార్చుకుంటున్న వ్యక్తులు కానీ, ఇదంతా ఎలా జరుగుతుంది? నా జ్ఞానము, నీ జ్ఞానము, నీ శక్తి, నా బలము కాదు. జకరియా గ్రంథము 4:7 ఒకసారి చదువమ్మా.
అప్పుడతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చాడు. చాలు. శక్తి చేతనైనను బలము చేతనైనను ఇది జరగదు, ధనము చేతనైనను అహం చేతనైనను ఇది జరగదు, సైన్య బలము చేతనైనను ఆయుధ బలము చేతనైనను ఇది జరగదు, పలుకుబడితోనైనను రాజకీయముతో అయినను సైన్య శక్తితోనైనను ఇది జరగదు. టోటలీ భూప్రపంచ ఏ శక్తితో జరగదు, ఇది కేవలము ఆత్మతో జరుగుతుంది. కనుక ఈ ఆత్మ సంబంధమైన ఈ సత్యాన్ని ఆత్మ కలిగిన వాడే గుర్తుపడతాడు, ఆత్మదేవుడే ఒప్పిస్తాడు. ఆయననే ఇష్టపడినప్పుడు ఇక నీకు ఆ గుర్తింపే రాదు, ఆ జ్ఞాపకమే రాదు, ఆ ఒప్పుకోవాలన్న మనసే రాదు. ఆత్మదేవుణ్ణి ఇష్టపడండి ఫస్ట్. మీకు ఈరోజు నేను చాలా కొన్ని విషయాలు చెప్పి ప్రసంగం ఆపుతాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు లాస్ట్ వరకు మీరు ఎప్పుడు దాన్ని గ్రహించని ప్రత్యక్షతను నేను ముందు తీసుకొస్తాను. నేను మొదటి నుండి ఇది అంటున్నా. సామెతల గ్రంథం లేపినాం ఫస్ట్ వీడియోలో మనం. అంటే 8వ అధ్యాయంలో 22, 23, 24 ఆ మాటకి అర్థం చెప్పుకుంటా పోతా లాస్ట్ వరకు. నియమించను, పుట్టెను, కలగజేసెను అంటే ఏమిటి అని లేపాము, అంతే కదా. కాబట్టి ఈ 3 వీడియోలు మీకు దగ్గర పెట్టుకోండి. మళ్ళీ చెప్పబోతున్న 3 వీడియోలను కూడా దగ్గర పెట్టుకోండి. మహోజ్వాలమైన పరమాత్మ దివ్య తేజస్సు నుండి వెలువడిన రేణువులే మానవాత్మలు. ఈ జగతంతయు ఆ పరత్పరు నుండి ఆవిర్భవించిన చైతన్యము. ఇది లేఖనాలు చెప్తున్న సత్యం. ఎక్కడి నుండి ఈ పదార్థము ఈ లోకాలు వచ్చినాయి అంటే పరత్పరుడి లో నుండి వచ్చింది, పరమాత్మ లో నుండి వచ్చింది. ఇంత పదార్థమైన లోపల ఉందంటే ఆయన ఎవరై ఉండాలి, ఆయనను ఎవరు అంచనా వేయాలి, ఆ సంగతే మనం తెలుసుకోబోతున్నాం. సమీపింపరాని తేజస్సు మాట చాలామంది వాడుతున్నారు, నిజమే. కానీ దాని ప్రత్యక్షత నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, సెకండ్ వీడియోలో చెప్పాను. ఆ ప్రత్యక్షత ఉందా పూర్తిగా అంటే కొంత మట్టికే కొందరికి ఉన్నది. దాన్ని మనం పూర్తిగా దేవుని దగ్గర అడుగుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 అనుకుంటే చదువుమా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఎవడునూ చూడలేదు, ఎవడునూ చూడనేరడు. చూశారా, అక్కడ ఏముందంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు, ఇంకెవ్వరు లేరు అక్కడ. ఎవరు చూడలేరు, ఒక్కడే ఉంటాడట ఎప్పటికీ. కనుక ఒక్కడున్నాడు గనుక, ఒక దేవుడే అక్కడ ఉన్నాడు కనుక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్రీస్తు కనపడుతున్నాడు. అంటే ఆయన సృజించిన వాటిలో ప్రప్రథమైన వ్యక్తి, ప్రప్రథమైన సృష్టి యేసుక్రీస్తు అని అక్కడికి వెళ్ళి ఆగింది ఇలా బోధ. ఎందుకంటే అది ఎవరికి తెలియదు కనుక ఇక ఎవడు ఏం చేయలేరు రమ్మనని. అంతకుముందేమో యేసు దేవుడే కాదని చెప్పారు. ఇప్పుడేమో దేవుడే కానీ దేవునికి ఉన్న శక్తులన్నీ ఆయన ఇచ్చాడు, ఆయన కుమారుడు అని. మళ్ళీ చిన్న కుమారుడు, ఫస్ట్ కొడుకు యేసుప్రభుల వారు, సెకండ్ కొడుకు పరిశుద్ధాత్ముడు అని అక్కడికి వచ్చి ఆగిపోయినాం కనుక మనకి అల్లకి ఎల్లరిల్లిగా అది ఎవరికి తెలియదు కదా, ఎవడు చూడలేదు కదా. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, రహస్యమైనది ఏది దాచబడదన్న మాట నెరవేరాలి కదా. మరి ఆ ప్రత్యక్షత ఎట్లా? దానియేలు గ్రంథము 7:13లో ఏముంది ఒకసారి చదవండి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడేను. చాలు, జాగ్రత్త వినాలి. ఈ దర్శనములో ఒక మహాసింహాసనము, మహావృద్ధుడు కూర్చొన్నాడు, తండ్రి అయిన దేవుడు. కెరూబులు, సెరాఫులు, 24 పెద్దలు, కోటాను కోట్ల ప్రజలు అక్కడ ఉన్నారట. అనేకమైనటువంటి మనుషులు ఉన్నారట అక్కడికి వచ్చి. అక్కడ ఈ మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దేవుని కుమారుడు యేసుక్రీస్తు. ఆ వ్యవస్థలో తండ్రి ముందు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయనకు సర్వము మీద అధికారం ఇవ్వబడిందని అక్కడ ఉన్నది. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం కూడా చూస్తాం. అక్కడ కూడా ఇదే వ్యవస్థ. వధింపబడినటువంటి గొర్రెపిల్ల అక్కడ తండ్రి ముంగట నిలబడి
ఆయన చేతిలో ఉన్నటువంటి గ్రంథముని ఇప్పుటకు తీసుకున్నాడట. రైట్. ఇక్కడ తండ్రి కుమారుడు కనపడుతున్నాడు కదా, సమీపింపరానిలో ఉన్న తండ్రిని ఎవడూ చూడలేదు కదా. సమీపింపరాని తేజస్సులో ఒక్కడే ఉన్నాడు అన్నారు కదా, ఆ ఒక్కడిని ఎవరూ చూడలేదు కదా. మరి ఆ తండ్రి ఇక్కడ కనపడుతున్నాడు, ఈయన అందరూ చూస్తున్నారు కదా. అక్కడ 24 పెద్దలు చూస్తున్నారు, సృష్టి దూతలందరూ చూస్తున్నారు, మనుషులు చూస్తున్నారు, ఎత్తబడిన మనుషులు చూస్తున్నారు. ఏమండి, మరి ఎవరు చూడనప్పుడు మరి తండ్రిని ఇక్కడ చూస్తున్నారు. ఈ తండ్రి ఎవరు, ఆ తండ్రి ఎవరు? సో ఈ విషయాలని మనం స్పష్టంగా భవిష్యత్తులో చూడబోతున్నాం. మిత్రులారా, మీ ప్రశ్నలోనే ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. అదే అన్నా నేను ముందు, సత్యమును కొంతవరకు బోధిస్తున్నా సరే మన సహోదరులు, వారి లోపల కూడా ధర్మ సందేహాలు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఎట్లయినా దేవుడు న్యాయవంతుడు, త్రిత్వ స్వభావుడే, యేసయ్య దేవుడే అని నమ్ముతున్న కారణము చేత, వారికి ఉన్న ఆ మంచి విశ్వాసం చేత దేవుడు ముద్దు పెట్టుకుంటాడు అన్న. అయితే అలాగే వదిలిపెట్టాడు, వాళ్ళ హృదయాన్ని మొత్తం సమాధానపరుస్తాడు యేసయ్య. అలాంటి సత్యాలు తీసుకొస్తాడు. నమ్మిన వాడే, నమ్మనోళ్ళు నమ్మరు. నువ్వు ఎందుకు నమ్ముతలేరని బలిమీటిగా మనం చెప్పలేం. దేవుడు త్రిత్వమై ఉన్నాడని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కడని చెప్తున్న వారిలో ముఖ్యంగా మరి ఇస్లామిక్ ముస్లిం సహోదరులు, రెండవది యెహోవా సాక్షులు, మూడవది పిడి సుందర్రావు గారి మినిస్ట్రీ, ఇంకా అటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. కనుక మిత్రులారా, ఎన్నటికైనా సత్యము నిరూపింపబడకపోతే, యేసు వచ్చేటప్పటికల్లా ఇదే గందరగోళం ఉంటే, అసలు యేసు ప్రభువు లేఖనాలన్నీ నెరవేరినట్టే లెక్క. ఎందుకంటే అన్నిటికీ కుదురుబాటు కాలమని అపోస్తల కార్యములో 3:21 ఉన్న మాట నెరవేరాలి కదా. అందుచేత కొంచెం చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో, సావధానంగా దేవుని స్తోతులైన మీరు వినండి, ఆలోచించండి, స్థిరపడండి. ఇక మనము ఈరోజు పాఠంలోనికి మనం వెళ్దాం. నేను పోయినసారి 2 విషయాలను మీకు చెప్పి ఆపేశాను. దేవదూతల చేత ధర్మశాస్త్రము రాయబడినదా, దేవుని వేలుతోని రాయబడ్డదా? అది అట్లనే ఉండిపోయింది. మన ప్రాణాలు క్రీస్తులో దాచబడినవా, లేక భూమిలో దాచబడినదా? హేబేలు ప్రాణంలాగా అది అట్లనే ఉండిపోయింది. ఇవి ఎందుకు చెప్పాలి నేను అంటే, నేను చెప్పబోతున్న సత్యానికి ఇవి చాలా దగ్గరి సంబంధం కలిగినవి. అవి గ్రహించాలంటే ఇవి మీకు కొంచెం తెలిసి ఉండాలి, అవగాహన. ఏమండి, నేను చెబుతున్న ప్రతి వీడియోలో ఒక్క 40 నిమిషాలు 50 నిమిషాల వీడియో 20 గంటల ప్రసంగం. అది ఏదో అట్లా పరిచయం కోసం చెప్తున్నా. అంత పెద్ద సబ్జెక్టు, అనేక లేఖనాలు రాసి చూసుకోవాలి తిప్పి. అంత ఆధారాలు ఉంటాయి ఒకదానికి. అయినను ఇంత షార్ట్కట్లో చెప్తే చాలామందికి అర్థం కాదని నాకు తెలుసు. కాకపోయినా నా దేవుడు మంచోడని తెలుసు. ఎందుకంటే ఎవరినైనా దేవుడు ఇష్టపడితే వాళ్ళకి ఇది అర్థమయ్యేటట్టు ఆయనే చేస్తాడు. ఆమె ఆ ధైర్యంతో చెప్తున్నాను. నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు, అబద్ధ బోధకుడు అన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు. కానీ నా దేవుడు ఈ హృదయం ఎవరిదన్నా తెరిచారంటే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారన్న ఆశ నాకున్నది. అయితే దేవదూతల చేత అపోస్తల కార్యం 7:53లో మరి స్టెఫెన్ భక్తుడు ఆత్మవశుడై, మామూలుగా కాదు, ఆత్మవశుడై ఆయన వాళ్ళందరికీ ఎక్కడి నుండి మొదలుపెట్టాడంటే, ఎక్కడి నుండో అబ్రాహాము నుంచి మొదలుపెట్టాడు. అంత చెప్పుకుంటూ పోతున్నాడు. ఒక పొడవాటి ప్రసంగం. అందులో ఒక మాట 7:53 చదివిన, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందితిరి. ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా నియమింపబడిందట. నిర్గమకాండము 31:18 ఏమున్నది? మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చాడు. చాలు. దేవుడు తన వ్రేలితోని రాసిన రాతి పలక, రాతి పలక మీద ఈ మహిమస్వరూపుడు చెయ్యి, మహిమస్వరూపుని చెయ్యి మన మీద గీసినట్టు రాయలే.
అది ఒక గాలితో ఊదినట్టు రాసిండు. ఆ రాత అసలు దేంతో రాశాడో గుర్తుపట్టడం అట్లాంటిదన్నమాట. మహిమగల్ల ఏలు కదా, కాలు అట్లా రాశాడు. దేవుని వేలుతోనే ధర్మశాస్త్రం రాసిచ్చాడు 10 ఆజ్ఞలు. కానీ దేవదూతల చేత నియమింపబడిందని చెప్పాడు కదా. స్నేహితులారా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము అనుకుంటున్నటువంటి తేజోమండలానికి కాదు, తేజోమండల కంటే కిందున్నదే ఇంతకుముందు గొర్రె పిల్ల, 24 పెద్దలు, మహావృద్ధుడు, కెరుబులు, సెరఫులు, ఆ వ్యవస్థ కాడికి మనం వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుంది? అసలు తేజోమండలము ఇదేనా? సమీపింపరా అని తేజోమండలము ఇప్పుడు మనం చూసింది ప్రజ్ఞా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో చూస్తున్నాం. హెజ్కేలు చూశాడు ఆ దర్శనం. ఏమండి, యెషయా గారు ప్రవక్త చూశాడు ఆ దర్శనం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన నిత్యం కొనియాడబడుచున్నాడు. సెరఫులు, కెరుబులు అన్నాడు 6వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. ఈ దర్శనాల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ సమీపింపరాని తేజస్సు అంటే ఇదేనా అండి? ఏదైనా ప్రశ్న పుట్టాలి మనసులో. ప్రశ్న పుడితేనే పరిశోధన మొదలవుతుంది. పరిశోధన మొదలైతేనే సత్యమును హృదయములోకి దేవుడు పంపుతాడు. పరిశోధనాత్మకమైన మనస్తత్వము కలిగిన వారే ప్రత్యక్షతను ఆపేక్షిస్తారు. పరిశోధనాత్మకమైన మనసున్న వానికే దేవుడు తన సందేశాన్ని ఆత్మచేత తన హృదయం అనే పలక మీద రాస్తాడు. సమీపింపరాని తేజస్సు ఈ 24 పెద్దలు, కెరూబులు, సెరఫులు కావు. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉన్నాడట. అంటే దీనికి వేరుగా ఎక్కడో ఉంది అది. అయితే ఈ ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి మహోన్నత స్థలము సమీపింపరాని తేజస్సు కాదది, ఆ స్థలములో నియమించబడినది. ఏమండి, 24 పెద్దలంటే ఏంటిది? పెద్దలంటే సంఘములో పెద్దలు, నాయకులు, బోధించేవాళ్ళు, పాస్టర్లు. పెద్దలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నడిపించే నాయకుడు, వాళ్ళకి సలహా ఇచ్చే నాయకుడు. కనుక ఈ 24 పెద్దలు కూడా ఏదో ఇటువంటి పని చేస్తుండ్రేమో. 24 పెద్దలు, సింహాసనము మహావృద్ధుడు, ఇటు చూస్తే గొర్రెపిల్ల యేసు ప్రభుల వారు, కెరూబులు, వాటికి 4 మోకాలు. ఆ కెరూబులకు ఒక కెరూబుకు 4 మోకాలు. ఎద్దు ముఖము, పక్షి ముఖము, సింహం ముఖము, మనిషి ముఖము, అలా 4కి 4 మోకాలు. కొద్దిగా పైన నీలిమేఘము పైన కొంచెం సెరఫులు, అవి రెక్కలతో మూసుకుని కాళ్ళని 2 కళ్ళతో మూచుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాడు. ఆయన చుట్టూ 24 సింహాసనాలు, కిరీటాలు ధరించి కూర్చున్నారు. మధ్యలో మనుష్య కుమారుడు. ఈ వ్యవస్థ ఏంటిది అసలు? ఈ పెద్దలకి ఏం పని? పెద్దలు అక్కడ ఏం చేస్తున్నారు? దేవునికి జ్ఞానం నేర్పుతున్నారా వీళ్ళేమన్నా? కాదు. దేనికి పెద్దలు వీళ్ళు? ఎప్పుడైనా ఎవరన్నా ఆలోచించారా? ఏంలరా, ఈ విశ్వములో ఒక్క భూగ్రహం మాత్రమే లేదు, పరలోకములో కొన్ని లక్షల మంది దేవదూతలు మాత్రమే లేరు. చాలామందికి తెలియదు. భూలోకం ఒకటి ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది, దేవదూతలు ఉన్నారండి, ఇంతే తెలుసు. వారి హృదయము క్రీస్తులో దేవులరా విస్తరించలేదు, విశాలము కాలేదు కనుక అర్థం కాలే. ఈ భూగ్రహము లాంటి లోకములు దేవుడు కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి దేవునికి. ఒక్కొక్క లోకములో ఉన్న దూతల టెక్నాలజీ, శరీరాలు, వారికి తిండి, వారి యొక్క అన్ని విషయాలు ఒక పద్ధతిలో ఉంటాయి. మళ్ళీ ఇంకో లోకానికి వెళ్తే ఇక్కడికి ఏదో ఒక తేడా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ టెక్నాలజీలను, వాళ్ళ తిండిలను, వాళ్ళ శరీరాలలో, వాళ్ళకి ఇచ్చే మహిమలలో, అంటే ఇలా అనంతమైన వైవిధ్యము కలిగిన లోకాలు ఉన్నాయి. భూలోకం కత్తే మట్టి శరీరాలు ఉంటాయి, మనిషి చనిపోయే స్థితిలో ఉంటాడు. చూశారా? ఇక్కడ తిండి. అందుకే దేవదూతల ఆహారము నరులు భుజించిరి. అంటే దేవదూతలు పంట పండించే లోకాలు కూడా ఉన్నాయి. ధాన్యము చల్లుకొని పండించుకొని తినే లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో, అబ్బాయి ఆ ఇశ్రాయేలు అరణ్యములో వెళ్తున్నారో కొంత ధాన్యం భూమి మీద పడేయండి అంటే తీసుకొచ్చి పోశారు ఇశ్రాయేల్ పాలెములో. వీళ్ళు ఏరుకొని దంచుకొని రొట్టెలు చేసుకొని తిన్నారు. కొత్తిమీర గింజల్లా ఉంటాయి.
ఇన్ని ప్రపంచాలను వివరించడానికి ఒక 10 అవర్స్ సబ్జెక్టు. అందుకే అన్న చాలా ఉంటుంది, కానీ సమయము జీవితము చాలిపోక ఏడుస్తున్నా నేను. ఒక్క వచనం ముట్టుకుంటే 10 రోజులు తెగది సబ్జెక్టు చెబుతూనే ఉంటాడు. ఇక భయమవుతుందండి ఈ గ్రంథాన్ని ముట్టాలంటే. ఒక వచనము చదువుదామంటే భయమవుతుంది. ఇక అక్కడి నుంచి అతుకుపోవాలి, దాని గురించి మొత్తం ధ్యానం చేయాలి. వదిలిపెట్టాడు దేవుడు. ఎంత ప్రపంచాలు ఉన్నాయే. ఈ ప్రపంచాలన్నిటికీ కేంద్రమే మనము చూసిన ఇప్పటి మహోన్నత స్థలం. ఇదే విశ్వకేంద్రము. ఇది ఉత్తర దిక్కున సభాపర్వతంపై స్థాపించాడు. ఇదే దేవుని పట్టణము, దేవుని ఇల్లు. అక్కడే లూసిఫర్ కాలుచున్న మధ్యలో వాడు దయ్యంగా మారక ముందు ఉన్నాడని చెప్తుంది హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం. చక్కగా ఉన్నాయి నేను చెప్పేటివన్నీ. ఇవన్నీ చెప్పాలా టైం పడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ సభాపర్వతము, దాని పేరేమన్నారు? సభాపర్వతం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువు బిడ్డ. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? చాలు. దేవుని ఆలోచన సభ నోట్ చేసుకోండి ఇక మాట. దేవుని ఆలోచన సభ ఒకటి ఉన్నది. ఆ సభలో ఏం జరుగుతుంది అంటే ఆలోచన జరుగుతుంది. దేని గురించి ఆలోచిస్తారంటే సర్వ విశ్వలోకాల గురించి, పుట్టిన లోకాల గురించి, పుట్టబోతున్న లోకాల గురించి, చేయబోతున్న దేవుని ప్రణాళికల గురించి అక్కడ చర్చ జరుగుతుంది. మన దేశము సంగతులన్నీ ఢిల్లీలో కేంద్రంలో చర్చలు జరిగినట్టు అక్కడ పెద్ద చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ప్రప్రథమైనటువంటి నిర్ణయేతలు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా బాగుంటుందని ఆలోచించే మెదస్సు కలిగిన పెద్దలు 24 పెద్దలు. వాళ్ళ మెదడులో ఆ జ్ఞానాన్ని పెట్టి సృజించిన వాడే ఈ సర్వోన్నతుడు. అక్కడ ఆలోచన కర్తయే మహోన్నతుడైన యేసు. అది యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చాలు. ఇవన్నీ ఉన్నటువంటి అర్హతలలో ఒకటి ఆలోచనకర్త. ఏదికి ఆలోచనకర్త అయినా? సకల విశ్వాన్ని ఎలా నడిపించాలో ఆలోచన చెప్పే కర్త. 24 పెద్దలు సర్వ విశ్వం గురించి ఆయన ప్రశ్న వేస్తాడు తండ్రి అయిన దేవుడు. దీని గురించి మీరు ఏమంటున్నారో చెప్పండి అంటే వాళ్ళు పరిశోధన చేసి, తండ్రి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ భూలోకపు నరులకు ఇలాంటి ధర్మశాస్త్రం ఇస్తే బాగుంటుంది, మీరు వెళ్తున్నారు కనుక నీ కుమారుని పంపుతావు కనుక దానికి ముందుగా వాళ్ళకి ఇలాంటి ఆజ్ఞలు ఇస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం సార్, మా ప్రతిపాదన, మా ఆలోచన ఇది సార్ అని చెప్పి ఆ 24 పెద్దలు దాన్ని ఆ పరమాత్మని ముందు పెడతారట. అప్పుడు అక్కడ ఒక కర్త ఉంటాడు. ఆయన పేరు మనుష్య కుమారుని పోలినటువంటి క్రీస్తు. ఆయన అది తీసుకొని ఆ ఆలోచనకర్త చూసి, శబాష్, చక్కగా మీరు రాసితిరి, ఈ ధర్మశాస్త్రమును చక్కగా రాసితిరి, దీని మర్మం ఇంతే, మంచిదని తీసుకొని ఆ సీనాయి కొండ మీదకి దిగివచ్చి మోషని పిలుచుకొని 40 దినములు ఉంచుకొని ఆయన విరేలుతో రాసిచ్చాడు. కానీ నిర్ణయించింది ఎవరు? 24 పెద్దలు దేవదూతలు. అందుకే దేవదూతల చేత రాయించి ఇచ్చానని కాదు, నియమించి ఇచ్చాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం ఇదే. హెచ్కేల్ గ్రంథం 28:14 వచనం చదువుదాం. అభిషేకము నొంది నా కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు చాలు. అదే సభాపర్వతము, ఇదే దేవునికి ప్రతిష్ఠించిన సభాపర్వతము, దేవుని పర్వతము. ఆ పర్వతము రాళ్ళు, కాలుచున్న రాళ్ళ మధ్యలో తిరుగుచుంటివిరా. నువ్వు ఒక కెరూబుగా ఉంటివి. నీ గర్వము చేత, నీ అహంకారము చేత, నీ ఉన్నతమైన డబ్బు అందము చేత, నీ వ్యాపారము చేత నువ్వు అహంకరించావు, పడేచానని అంటాడు అయన్నీగా. ఇవన్నీ మీకు తెలుసు. సో ఒక పర్వతం ఉన్నది, అది సభాపర్వతం. దేనికి ఆ సభ అంటే? ఎప్పటికీ ఎందుకు ఆ సభ జరుగుతుందంటే సర్వ విశ్వాన్ని పరిపాలించుటకు,
పుట్టబోతున్న లోకాల కొరకు, పుట్టిన లోకాల కొరకు, జరుగుతున్న సమస్యల కొరకు ఏం చేయాలో అక్కడ 24 పెద్దలకు ఆలోచన ఇస్తాడు దేవుడు. వాళ్ళు ఒక ప్రతిపాదన ఒకటి రాస్తారు, వాళ్ళు ఒక నియమము సిద్ధపరిచి ఈ ఆలోచనకర్త చేతిలో పెడితే ఈయన నియమించి తండ్రి ఇది ఓకే అన్నప్పుడు తండ్రి అమలు పరుస్తాడు. అంత కథ ఉంది అక్కడ. అందుకే దేవదూతల చేత నియమింపబడ్డదన్నది నిజమే, తండ్రి తన దేవుని వ్రేలుతో రాసిచ్చాడు అన్నది కూడా నిజమవుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి ఇంకా చక్కగా మనము సంగతులు తెలుసుకుంటాం ఇక్కడ. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడేను. రైట్, మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా. మధ్యవర్తి ఎవరు? దేవదూతలు. ఎవరు? దేవదూతల మధ్యవర్తి కాదు, మధ్యవర్తి దేవదూతలు కాదు. 2 పేర్లు అక్కడ రాబడింది. నియమింపబడెను, చెయ్యబడెను. దేవదూతలేమో నియమించి ఆలోచనకర్త చేతిలో పెడితే ఆ ఆలోచనకర్త పేరు ఇక్కడ గలతీ పత్రికలో మధ్యవర్తి అని పిలుస్తున్నారు. మధ్యవర్తి ఒక్కడే అండి. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన పేరు యేసుక్రీస్తు అనే నరుడు. యేసుక్రీస్తు ఎవరు? మధ్యవర్తి. మధ్యవర్తి రెండోడు లేడు, ఒక్కడే. ఆ ఒక్క మధ్యవర్తి గలతీ పత్రికలు అంటున్నాడు. ఆ మధ్యవర్తి చేతను దేవదూతల ద్వారాను, అంటే అక్కడేమో రాయబడి వాళ్ళ చేతితో నియమింపబడి ఈ ఆలోచనకర్త దాన్ని ఒకే చేసి తండ్రి దానికి ముద్ర వేసి ఈ ధర్మశాస్త్రం మనుషులకు ఇచ్చేయండి అంటే అప్పుడు కుమారుడు దాన్ని పట్టుకొని వచ్చాడు. ఆ మధ్యవర్తి ఆయన. అంటే ఆ కొండ మీద మోషతో మాట్లాడింది ఎవరు? మధ్యవర్తి యేసుక్రీస్తు. వారిని వెంబడించిన బండెవరు? మధ్యవర్తి యేసుక్రీస్తు. ఏం లేరా, మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతి విషయాన్ని. మధ్యవర్తి ద్వారా అన్నాడు గలతీ పత్రికలో, అంటే యేసుక్రీస్తు. అంటే ఆ సభా పర్వతంలో ఇదంతా జరుగుతుంది. అంటే లేఖనాలని ఎలా అర్థం చేసుకోవాలి? మహా చదువుకున్న మేధావులు బైబిల్ కాలేజీలు పెట్టి మీకు నేర్పించిందే సర్వసత్యం అవుతుంది అనుకుంటామా? కాదు. నేను చెప్పింది కూడా అనుకోవద్దు. నువ్వు పరిశోధన చేయాలంటుంటా. అవును, నిజమే, ఆ మాట అందరూ అంటారు. కానీ పరిశోధన చేసేవానికి యథార్థమైన మనసు ఉండాలి. ఇది నేను చెప్పేది. యథార్థమైన హృదయమే లేనివాడు చేసిన పరిశోధన, వాడు బోధించే బోధ సత్యము కాదు. అది ఎన్నడో దెబ్బతింటుంది. యథార్థవంతులకి నా దేవుడు చాలా దగ్గర ఉన్నాడని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు దగ్గరున్న పరమాత్ముడు వాళ్ళకి తప్పక ఉంటాడు. ఏ కల్మిషము లేదు, తారతమ్యము తెలియదు. అన్నీ చచ్చిపోయాం, యేసుప్రభులో సిలువకేయబడ్డాం. కానీ సత్యం విషయంలో పౌరుషం కలిగి ఉంటాం. వాళ్ళకు యేసుప్రభు అంటే ఎలా మాట్లాడతారంటే మత్తయి సువార్త 28:18 ఏమున్నది? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. రైట్. యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి శిలువ మీద మరణించి యాగము చేసి తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్తూ చెప్తున్నాడు శిష్యులకు, నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది. అంటే అంతకుముందు లేదు, అధికారం లేదండి, తండ్రి ఇచ్చాడు. మహిమ లేదండి, తండ్రి ఇచ్చాడు. సమాధిలోకి వెళ్ళి ఈయన లేవలేదండి, తండ్రి లేపాడు. పరలోకమందు సర్వలోకాల పెత్తనము అన్నిటి మీద అధికారము తండ్రి ఇచ్చాడండి. యేసుకి ఎక్కడది? తండ్రి ఇస్తే అన్ని కలిగిన వాడు ఆయన కూడా దేవుడే. లూకా 9:1 చదువమ్మా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. అధికారము ఆయనకు స్వయంగా ఉన్నది, లేనిది ఎందుకు ఇచ్చిండు? ఒకసారి పక్షవాతం గల్లవాన్ని మడత మంచంలో లేపుకొని వచ్చి పైన పెంకలు తీసి ఆయన ముందు దించుతారు. అతను చూసి, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి అంటాడు. పక్కన చూసిన పరిచయులు వాళ్ళు వీళ్ళు క్రీస్తు విరోధులందరూ అక్కడ నిలబడ్డారు. ఏంటి, దేవుడు ఒక్కడే కదా పాపం క్షమించేది, నేను నరుడై ఉండి దేవుడిలాగా మాట్లాడుతున్నాడు అంటే మనసులో అనుకున్నారట. మనసులో లోపల నువ్వు అనుకునేది మైకులో ఇన్నట్టుంటుంది యేసయ్యకి. ఎందుకంటే అంతరంగములను సృజించిన వాడైనా మీరేమనుకొనిచున్నారని ఇట్లా అన్నాడు. జల్లు మన ప్రాణాలు పోయినాయి కావచ్చు సగం. నీ రోగములు బాగు చేయడము గొప్పతనమా? రోగములు పోతాయని చెప్పడం గొప్పతనమా? పాపములు తీయడం అనేది గొప్పతనమా? ఏది గొప్పది అంటే పాపం తీసుడు గొప్పదండి. అది మనతోనే అయ్యేది కాదు, అదంతా సులభమైనది కాదు.
పాపములు తీయడం అనేది దేవునితోనే అయ్యేది కదా, అదే గొప్పది. మరి ఈ పాపములే క్షమిస్తున్నానంటే మరి నేను ఎవరై ఉండాలి అనేదాన్ని చూపిస్తున్నాడు అక్కడ. ఏ అధికారం ఉన్నది పాపములు క్షమించే అధికారం దేవునికి ఉంటుందని ఇశ్రాయేలు అంటున్నారు, ఎవ్వనికి ఉండదని. మరి క్రీస్తుకు అధికారం ఉందంటే క్రీస్తు ఎవరు? మత్తయి సువార్త 20:23 ఆయన, మీరు నా గిన్నెలోంది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికే అది దొరుకునని చెప్పాను. నా వశమున లేదు, నాకు తెలియదు, అది దేవుని చేతులు ఉంది అంటున్నాడు కదండి. నేను ఎప్పుడు వస్తానో తెలియదు అంటున్నాడు కదండి. ఆ గడియను గురించి ఆ సమయం గురించి నాకు తెలియదు, తండ్రికి తెలుసు అంటున్నాడు. ఆయనకి ఈయనకేం తెలియదు, ఈయన ఆలే రావు ఈయనకి. అందుకే అని మనకు నేర్పిస్తున్నాడు. ఆయనకు రావు, అసలు ఫస్ట్ ఆయనకే రావు, గురువుకే రావు. గురువు ఏమనుకుని అంటున్నాడంటే శిశువు నేర్పిద్దామని. అనరా 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 ఏబిసిడి అనరా అని ఆయన అరుతుంటే ముంగటున్నోడికి అవి టీచర్కి రానట్టునే వాళ్ళు నేర్చుకుంటా అంటున్నాడు. అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. క్రీస్తు దేవుడు కాదు అంటే దేవుడే అండి, ఎవడండి దేవుడు కాదని చెప్పింది అంటున్నారు. అబ్బా ఎవరికి జిమ్మగీత నేర్పుతున్నారా మీరు? నిత్యత్వములో ఉన్న తండ్రిలో భాగం అని ఒప్పుకుంటావా? సృష్టికర్త అయిన దేవుడని ఒప్పుకుంటావా అంటే అది ఒప్పుకోరు. యోహాను సువార్త 5:23 చదువుదాం. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూసారా, తీర్పు తీర్చుటకు సర్వాధికారము ఈయన చేతిలో ఉన్నది. అప్పచెప్పాడు అన్న మాట మీకు అర్థం కావాలి. ఇప్పుడు పుట్టాడు అనేది నీకు అర్థం కావాలి. దానికోసమే ఇదంతా పోరాటం. ఇప్పుడు అది చేద్దామనే దేవుడు లేపిండు. మెల్లిగా వినండి, నేర్చుకోండి. మీకు నచ్చకపోతే ఈ లేఖనాలు ఇవి కావండి, నువ్వు చెప్పిన వివరణ తక్కువండి, మీరు మళ్ళీ వేరే లేఖనాలు పెట్టి వీడియో పెట్టి నాకు పంపండి. నేను స్వీకరించి ఆలోచించి ఒకవేళ నా తప్పైతే మార్చుకుంటా, లేకపోతే నాయన నువ్వు పలాని కాడ పప్పులో కాలేసావని మళ్ళీ వీడియో పెడతా. అంతే. తిట్టుకోవడం లేదు, కొట్టుకోవడం లేదు. అందరం కూర్చొని డిబేట్లు పెట్టుకోవద్దు. అరగంట నువ్వు మాట్లాడు, అరగంట నువ్వు మాట్లాడు, పావు గంట నువ్వు మాట్లాడు, నువ్వు గంట మాట్లాడు. ఇలా కొట్టుకోవడం సత్యం బయటికి రాదు. మనం మనుషులం, మట్టి తలకాయలం, ప్రత్యక్షతను మనం వెంటనే అందుకోలేము. కనుక నిదానంగా ఆలోచించుకొని దేవుణ్ణి అడిగి వచనాలు ఇచ్చుకుంటాం. ఎక్కడ ఆగిపోతుందో నా వీడియో కథం అయిపోయింది నాది వెంటనే మేము స్వీకరించాలని మీ ప్రతిపాదన, మీ బోధన. లేకపోతే నేను స్వీకరించా, నువ్వు స్వీకరించావు, ఎవడు ఒప్పుకోడు. వింటున్న ప్రజల్లో దేవుడి కార్యం జరుగుతుంది. దేవుని స్థితి కలుగును గాక. మత్తయి సువార్త 13:34 చదువు. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డ అనేక సంగతులు ఈయన ఒక్కడే చెబుతాడట. ఇది ఎవరికీ తెలియదట. కొంచెము దేవుని గురించి న్యాయంగా ఆలోచించండి. ఆ పరమాత్ముడు మీకు కూడా ప్రత్యక్షత ఇస్తాడు, త్రిత్వం అని మీరు కూడా నమ్ముతారు. జకర్యా గ్రంథము 6:12 ఒకసారి చదువమ్మా. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చాలు. చిగురు అని ఒక ఆయన కలడు, అన్న ఘనత వహించి పరిపాలన చేయువాడు. ఆ సిగురు అనేట ఆయన యాజకత్వము చేయును, ఇద్దరికి సమాధాన యోచనలు కలుగును. ఆ ఇద్దరెవరు? ఈ సిగురు ఎవరు? ఈ సిగురు అనేట ఆయన యాజకత్వం చేస్తారట. యాజకత్వం అంటే ఏంటి మీకు తెలిసిపోయి ఉంటుంది. యాజకులు ఏం చేస్తారు? యాజకులు పాపికి పరమాత్మన దేవునికి మధ్యలో నిలబడి వారి నిమిత్తము బలి అర్పించి రక్తప్రోక్షణ చేసి వారి పాపములు క్షమించు తండ్రి అని ప్రార్థించి వారిని పంపిస్తారు. అంటే సమాధానపరుస్తారు. ఒక బలి ద్వారా బలి కర్మకాండ జరిగిస్తారు, రక్తప్రోక్షణ జరిగిస్తారు. అలా పేరు యాజకులు. ఓకే. తో ఈయన సిగురు అనేట ఆయన ఒక ప్రధాన యాజకుడు, యాజకులకే యాజకుడు. ఆ మహాయాజకుడు ఏం చేశాడు? మనుషులను దేవుణ్ణి
మనుషులకు దేవునికి లేని సమాధానాన్ని కలపడానికి ఆయన ఒక బలియాగము జరిగించాడు. ఆయన తన స్వరక్తాన్ని చిందించి ఏం చేశాడంటే, ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారట, వాళ్ళకి కోపం ఉందట మనుషుల మీద. ఇందులోని సారం చెప్పుతున్న జాగ్రత్త వినండి. ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారట, ఆ ఇద్దరికి ఈ మనుషుల మీద కోపం ఉన్నదట. ఉగ్రులై ఉన్నారట, అగ్గి మండినట్టు మండుతున్నారట, భూలోకాన్ని మాడి మసి చేసేంత కోపం ఉందట. ఏంటంటే తనిచ్చిన శరీరము, తనిచ్చిన గాలి, తనిచ్చిన నీరు, తనిచ్చిన జీవితము తనెవరో తెలియకుండా అనుభవిస్తూ, తన సృష్టికర్త ఎవరో తెలియకుండా ఆ సమస్తమైనటువంటి సృష్టిలో అనుభవిస్తూ, శరీరాలను అనుభవిస్తూ, సుఖం అనుభవిస్తూ, గాలిని పీల్చుకుంటూ, నీళ్లు తాగుతూ, ఆహారం తింటూ, తన సృష్టిలో జీవిస్తూ సృష్టికర్తని పక్కకు పెట్టి సృష్టిని మొక్కిర్రట. సృష్టికర్తని త్రోసివేశారట, కామ విలాసాలకు ఎగబడ్డారట, విడి పనులు చేస్తూ దేవుని ధర్మమును తన హృదయాన్ని నొప్పించారట, నోవాహు కాలం నొప్పించినట్టు. సో మనుషుల మీద దేవునికి సమాధానము లేదు, మనుషులకు దేవునికి సమాధానము లేదు. ఆయనకు దుఃఖం ఉంది, కోపం ఉన్నది. అయితే ఈ 3 వ్యక్తులకెళ్ళి ఒక ఆయన సిగురు, ఆయన వచ్చాడట భూమి మీదకి. ఆయన వచ్చి బలి జరిగించాడట, యాజకత్వం చేశాడట, పెద్ద మనిషి మధ్యవర్తి తత్వం చేశాడట. ఆయన మధ్యవర్తి తత్వం చేయగానే, ఆయన బలియాగం జరగగానే ఒక 2 వ్యక్తులు ఉన్నారట, వాళ్ళిద్దరికి సమాధానమైన యోచనలు కలిగను. అక్కడ మళ్ళీ చదవండి. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు అనగా వారికి, వీళ్ళతో మనం సమాధానం పడదాంలే, వీళ్ళని క్షమిస్తాములే, ఎందుకంటే మధ్యవర్తి ప్రాణం పెట్టేశాడు, మనోడు క్షమించేశాడు, కడిగేశాడు, పాపం ఒప్పించేశాడు కదా, మనం కోపం చల్లగా చేసుకుందాంలే అని మంచి ఆలోచన కలిగిందట వాళ్ళకిద్దరికి. ఆ ఇద్దరు ఎవరు? ఈ ఒక్క ఆయన ఎవరో తెలిసిపోయినప్పుడు ఆ ఇద్దరు ఎవరో మీకు తెలిసి ఉండాలి కదా. త్రిత్వం ఇక్కడ, త్రిత్వం ఎక్కడ? త్రిత్వం అనేది ఉంది, త్రిత్వం ఏడుంది? త్రిత్వము బైబుల్ అంతా త్రిత్వమే, విశ్వమంతా త్రిత్వమే, నీ శరీరము త్రిత్వమే, ప్రాణము, శరీరము, ఆత్మ అనుసంధానమై ఎలా అయితే భూమి మీద నరుడు జీవిస్తున్నాడో అలాగే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా జీవిస్తున్నాడు, నిత్యత్వములో ఉంటున్నాడు. కీర్తన 2వ అధ్యాయం 11వ వచనం చదువుట. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి అనగా ఈ సిగురు అనే కుమారుణ్ణి మీరు ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపం తెచ్చుకుంటాడు. కోపం ఉంది ఆయనకు బాగా మీ మీద. ఓ మానవుల్లారా, మీ మనసు తిప్పుకొని నేను పంపిన యాజకుడు మధ్యవర్తి, నా కుమారుడు సిగురు. ఈ సిగురు అనే ఆయనని మీరు ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోవడం అంటే సమాధాన యోచన అండి, సమాధాన పడుటండి, కౌగులించుకోవడం, ముద్దు పెట్టుకోవడం అనేది క్షమించుకోవడం. సరే బ్రదర్, ఏదో తెలియక అన్నా, నన్ను క్షమించు అని కౌగులించుకుంటామే మనం, అట్లనమాట. ఆయన కుమారుణ్ణి మీరు సమాధాన పడండి, లేని ఎడల ఆయన కోపించును. ఎందుకంటే నువ్వు కుమారునితో సమాధాన పడకపోతే నువ్వు లోకముతో సమాధానంగా ఉన్నావు. లోక స్నేహము దేవునితో వైరం యాకోబు పత్రికలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు అది. కీర్తన గ్రంథం 85:10. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని ఉన్నవి. వాళ్ళు అసలు సమాధానంగా లేని పరిస్థితి. నీతి, సమాధానం, కృపా, సత్యం. సత్యం అనగా ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు. కృప అనగా క్రీస్తు రక్తం, ఉచిత క్షమాపణ అంటుంది, క్షమించుదామంటుంది. ధర్మశాస్త్రం అంటుంది లేదు, నీతి క్రియలు రాకుండా, నీతి క్రియలు చేయకుండా మీరెలా క్షమిస్తారు? ఆజ్ఞ నిలబడుతుంది అక్కడ. భూమి ఆకాశంలో గతించును కానీ ఆజ్ఞలు గతించమని చెప్పిన మాట నెరవేరాలి కదా. ఆజ్ఞ ఊరుకోదు, ధర్మశాస్త్రం ఊరుకోదు. నో, నీతి నెరవేరుస్తేనే కృప నెరవేరుతుంది అని ధర్మశాస్త్రం నిలబడ్డది. కృప వచ్చి క్షమిస్తామని అంటుంది, ఇద్దరికీ పడతలేదు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ కృప నీతిగా బతికి బలియాగం చేసిండు, ఒక యజ్ఞం చేసిండు, తన ప్రాణాన్ని పెట్టేసరికి అప్పుడు యేసుక్రీస్తులోకి ధర్మశాస్త్రం అంతా వచ్చేసింది. వెరీ గుడ్ సార్, మీరు నెరవేర్చారు, సంతోషం నాకు అనుకొని ఈ ధర్మశాస్త్రం అనే సత్యవాక్యము,
ఈ కృప రెండు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి, అంటే కలుసుకున్నాయి. ఈ రెండు కలుస్తేనే మానవునికి పాప క్షమాపణ మార్గము దొరికింది అని లేఖనం చెబుతుంది. సామెతల గ్రంథము ఇంకా స్పష్టంగా వినాలంటే సామెతల గ్రంథం 16:6 చదవమ్మా. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యములు ముద్దు పెట్టుకున్నాయి కదా, ఇంతకుముందు మనం చదువుకున్నట్టు. వాటి వలన అవి రెండు కలుస్తే, అవి ముద్దు పెట్టుకుంటే, అవి ఓకే అంటే కలుసుకుంటే, అప్పుడు దోషములకు పాపములకు ఏము దొరుకుతుంది? ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. లేఖన సత్యం అండి. యోహాను సువార్త 1:14 ఏముందంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చెను. కృపా సత్యములు రెండు కలుసుకున్నది యేసుక్రీస్తులో. అందుకే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది, శరీరముగా నివసించుచున్నది. కృపా సత్యములు దైవత్వములు రెండు, దేవుడు క్షమించే గుణము, ఆజ్ఞాపించే గుణము, ఈ రెండింటిని నెరవేర్చిన వాడు మధ్యవర్తి, ఆయనే సిగురు. ఈ ఒక్కడు చేసిన యాజకత్వం చేసినందుకు మిగతా ఇద్దరికి సమాధాన యోచనలు కలిగినాయి. వాళ్ళే పరిశుద్ధాత్మ తండ్రి. అప్పుడు ఈయన యాజకత్వంలో చేసి తన రక్తాన్ని తీసుకొని పరలోకం వెళ్ళిపోయాడు. వెళ్ళగానే తండ్రి స్వీకరించి తన ఆత్మను, పరిశుద్ధాత్మ సత్యస్వరూపుని, అగ్నిస్వరూపుని చలో భూమి మీదికి పంపించేశాడు. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళడం ద్వారా మీకు మేలు, నేను వెళ్ళి సత్యస్వరూపుడైన ఆత్మను పంపేదను అని నా యేసయ్యకి శిలువలో చెప్పాడు. అప్పుడే భూమి మీద ఉండగానే అన్ని తెలుసు, వీళ్ళకి అన్ని తెలిసే చేస్తున్నారు. కానీ నరరూపములో ఉండి మనుషులకు కొన్ని అప్పుడే చెప్పకూడనివి, అప్పుడే అనకూడనివి కొన్ని రహస్యం దాచి తర్వాత ఆత్మ వచ్చి మీకు చెప్తాడరా, ఆత్మ వచ్చినప్పుడు మొత్తం విడదీస్తాడు పో అని చెప్పాడు ఆయన. ఏ కాలమును ఎట్టి కాలమును ఆత్మ సూచించనో కాలములను ఆత్మదేవుడు సూచించిన ప్రకారమే పరమాత్ముడు సత్యముని బలిపరుస్తున్నాడు. ఏ కాలములో నివసిస్తున్నటువంటి కాలాలు, ఆ కాలాలు ఉన్న పరిస్థితులు, అప్పుడున్నటువంటి ఆజ్ఞలు, అప్పుడున్న మానవుల పరిస్థితులు, భూమి మీద పరిస్థితులను బట్టి ఆజ్ఞలు అక్కడ నుండి బయలుదేరినవి. అప్పుడు వాళ్ళు ఎంత పాటించారు, వాళ్ళ హృదయంలో ధర్మం ఎంత నెరవేర్చారు, ఎంత న్యాయంగా ఆలోచించారో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ కాలములో ఎంత వాక్యం దొరికింది, ఇంత జ్ఞానం దొరికింది, అయినా నువ్వు మారకపోతే ఇప్పటికీ తీర్పు భయంకరం. నీకంటే ఆ వెనకడ తప్పులు చేసిన, నీకంటే ఎక్కువ పాపం చేసిన రక్షింపబడతారు, మనం రక్షింపబడం. అది దేవుని తత్వం. అదే బ్రహ్మతత్వం నా జనితి ధరివిపాకర సంయత అని వేదాంగములో రాయబడి ఉన్నది. బ్రహ్మతత్వం అనగా సృష్టికర్త తత్వము తెలవని వాడు పప్పు రుద్దుతున్న తెడ్డు లాంటి వాడు. ఏం లాభం? ఎన్ని శాస్త్రాలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని తిరగేస్తేంది నువ్వు, ఎన్ని ప్రపంచం తిరిగేస్తే నువ్వేంది? నాకు బ్రహ్మతత్వము తెలియాలి, దేవుని తత్వం. అదే ఆయన దేవుని తత్వమై ఉండేనని ఎబ్రీ పత్రికలు ఉంటుంది. క్రీస్తు దేవుని తత్వం. తత్వం గుణం అంటే గుణం వేరు, దేవుడు వేరా? దేవుడే గుణం, గుణమే దేవుడు. అపోస్తల కార్యం 3:15 చదివి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. నువ్వు చంపిన వాళ్ళు ఎవరు? జీవాధిపతి, జీవ అధిపతి. జాగ్రత్త వినాల మాట. జీవానికి అధిపతి అంటే అతడు లేకపోతే జీవము లేదు, అతని ద్వారానే జీవం వచ్చింది. ఆ జీవమును మీద అధిపతి ఆయనకే, అధిపాత్యము ఆయనకే. ఆయన పేరు క్రీస్తు, ఆయన పేరే సిగురు. యెషయ్య మొద్దు నుండి సిగురు పుట్టును. ఇది అంతా అదే కదా. అందుకే అంటున్నా, అన్ని లేఖనాలు ఇవ్వాలంటే చాలా గంటలు అవుతుంది ఒక్కొక్కదానికి, గంటల తరబడి ప్రసంగాలు ఇవి. కానీ ఈ చివరి గడియలో స్నేహితులారా, ప్రభు మాట ప్రకారమైన ఈ మాట విని మీరు సత్యమును గ్రహించి మీరు క్రీస్తుకు దగ్గర కండి. యోహాను సువార్త 10:33 చదువుగా. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. మీకు నీ పిల్లలని బాగు చేసినందుక నన్ను కొట్టి చంపుతుంటున్నారు, ఎందుకు కొడతారయ్యా మీరు అని అడిగినప్పుడు, కాదు నువ్వు దేవుడవు అని చెప్పుకుంటున్నావు, మనుషుడవై ఉండి దేవుడవని చెప్పండి. యేసుప్రభు ఏం చెప్పుకుంటున్నాడు యూదుల్లో? దేవుని కుమారుణ్ణి అంటేనే ఆయన విట్టినోన్ని కొడుకుని అంటే ఏమనరు? అసలు ఆయన ఎవరేమనేవాళ్ళు కాదు, దేవుడని మొక్కేటోళ్ళు యూదులు. యూదుల దృష్టిలో ఏంటంటే దైవ కుమారుడు మెస్సయ్య అంటే దేవునిలోని భాగమని తెలుసు వాళ్ళకి. అందుకని నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అని అన్నారట. అక్కడ చూసారా?
సామెతల గ్రంథం 30 అధ్యాయము 3-4 వచనాలు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? గాలిని పిడికిలతో పట్టినవాడు, నీళ్ళని బట్టలో మూట కట్టినవాడు, భూమికి దిక్కులు స్థాపించినవాడు ఎవడో? ఆయన పేరేంటి? ఆయన కుమారుని పేరేంటి? ఆయన కుమారుడు, ఇద్దరు కలిసి చేసిన కథ ఇదంతా. అందుకే నేను మొట్టమొదట ఒక మాట అన్నాను, ఈ జగతంతయు పరత్పరు నుండి ఆవిర్భవించిన చైతన్యం, మహోజ్వాలమైన పరమాత్మ దివ్య తేజస్సు నుంచి వెలువడిన రేణువులే మానవులు, ఆత్మలని చెప్పాను. అది బైబిలు సారాంశం అండి, అబద్ధాలు కావయి. యేసుప్రభుల వారు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 8:19. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. నన్ను ఎరిగిందురా, నా తండ్రిని ఎరిగిందురు. ఇదేంటండి తండ్రి కొడుకులు? ఆయన వేరు, మన దగ్గర తండ్రి కొడుకులు. తండ్రి ఒక కొడుకు వచ్చి నన్ను చూడండి బాగా చూసారా, అలాగే మా ఆయన చూసినట్టే పో అంటే కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తండ్రి కొడుకే. ఇప్పుడు వాళ్ళు అంటుంది అదే, త్రిత్వము నమ్మనోళ్ళు. ఎట్లా కుదురుతుందండి? మానవ జ్ఞానమునకు అర్థం కాదు ఇది. ఆయన ఏమంటున్నాడో చూడండి, నన్ను ఎరిగి ఉంటివా, నువ్వు తండ్రిని ఎరిగి ఉంటావు. పిలుపు, ఇంతకాలమును నాతో ఉండి తండ్రిని చూపెట్టమని ఎలా అడుగుతున్నావు కొడుకా? దీని అర్థం ఏంటంటే, నాలాగే ఉంటాడు రా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఆ దేవత్వము, ఆ తత్వము, ఆ జ్ఞానము అంతా నేనే. నాలో తండ్రి పరిశుద్ధాత్మ ఉన్నాడు, నా తండ్రిలో పరిశుద్ధాత్ముడు కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మలో తండ్రి కుమారుడు ఉన్నారు. మమ్మల్ని ఎక్కడ చూసినా త్రిత్వ భాగాలే, వేరు కాదు, త్రిత్వమే. మేము ఎక్కడున్నా త్రిత్వమై ఉంటాం. తండ్రి నీవు నాలోను, నేను నీలోను అంటాడు. 1 కొరింథీ 15:27 చదువుట. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ఆహా, తండ్రైన దేవుడు సమస్తము తనకు లోబడాలనుకున్నాడట. సమస్తము తన కిందనే ఉంచాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే, సమస్తము తన కుమారునికి లోబరిచాడట. ఎందుకంటే ఈ కుమారుని నాకు లోబడతాడు కనుక అంతా నాకే లోబడుతుంది. అందుకని తనలోని ఒక భాగాన్ని, తనలోని ఒక త్రిత్వములోని ఒక భాగమైన కుమారుణ్ణి భూలోకమునకు పంపి అనేకమైన కార్యాలు చేసి సమస్తమైన కాళ్ళ కిందికి తీసుకొచ్చి, సంఘాన్ని తన కాళ్ళ కిందికి తీసుకొచ్చి, సర్వలోకాలను తన కాళ్ళ కింద తీసుకొచ్చి క్రీస్తునే తను ధరించుకుంటాడు తండ్రి. అప్పుడు ఆ త్రిత్వ దేవునికి సమస్తము లోబడినట్టే. ఇర్మియా గ్రంథం 33:2 ఒకసారి చదువు. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎంతమంది యెహోవాలు ఉన్నారు? 3 యెహోవాలు కనబడుతున్నారు. 3 కనబడుతున్నాడు. ఒక ఆయన నిర్మించువాడు, స్థిరపరచువాడు, వహించువాడు. నిర్మించువాడు, స్థిరపరచువాడు, వహించువాడు. ఈ మర్మము తెలవాలంటే నేను చెప్పుతున్నటువంటి ఈ వీడియోలు లాస్ట్ వరకు త్రిత్వం సబ్జెక్ట్ ఏదైతే చెప్పబోతున్నో, ఇంకా 3 పెడతానా 2 పెడతానా దేవుడు నడిపించినట్టు లాస్ట్ వరకేనండి. దేవుడా, క్రీస్తులో మన ప్రాణము దాచబడి ఉండెను. ఏబేలు ప్రాణము భూమి నుండి మొరపెట్టెను. క్రీస్తులో ఉందా, భూమిలో ఉందా ప్రాణాలు అనే మాటని వచ్చే వీడియోలో మనం తప్పకుండా అక్కడి నుంచి మొదలుపెట్టి అనేక సంగతులు తెలుసుకుందాం. ఈరోజు ఈ పాఠాన్ని ఇంతవరకు ముగించి, ఈ పాఠాలను మీరు న్యాయముగా ఆలోచించండి. ఒకటి మనసులో పెట్టుకొని ఆ పెట్టుకున్న దాన్ని నెరవేర్చుకోవాలి, దాన్నే గెలిపించుకోవాలని బైబిల్ చదవకండి. ఒకవేళ ఇట్లయితే నేను అనుకున్నానండి ఫస్ట్లా, దేవుడు ఒక్కడే అయితే త్రిత్వం కాదేమో, కాకపోతే ఒప్పుకుంటా ప్రభువా, ఒక్క దేవుడే త్రిత్వం కానే కాదు అని నేను ఒప్పుకుంటాను. నేనన్నా, నా పిల్లలకు చెప్పిన, సంఘానికి చెప్పిన, ఒకవేళ దేవుడు ఒక్కడైతే మనం అందరం ఒప్పుకుందామండి, మర్చిపోదాం ఆ త్రిత్వం అనే మాట అన్నా యథార్థంగా మాట్లాడినా. కానీ త్రిత్వమే అయితే అదే నమ్ముదాం. మీరు కూడా అలాగే ఆలోచించండి. సత్యము దేవుడు మీ హృదయానికి గోచరింపజేస్తాడు.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, విన్నటువంటి నీ పిల్లల హృదయాలలో ఈరోజు పాఠములోని సత్యాలన్నీ వారి హృదయములో నాటబడి ఫలించుటకు సాయం చేసి దీవించమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.